హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 12థ్ ఇంటర్ పాస్ అయ్యారో, ఎవరైతే ఐటీఐ పాస్ అయ్యారో, ఎవరైతే డిప్లొమా పాస్ అయినా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. మనకైతే ఇవి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరైతే కేవలం రోజుకి 4 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకుంటూ అయితే పార్ట్ టైమ్‌గా వర్క్ చేసుకుంటూ మీరైతే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మీకు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేది అక్కర్లేదు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకు సాలరీ కూడా 25,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్ రోల్ వచ్చేసరికి ఫ్రీలాన్స్ టెలి కౌన్సిలర్ అనే జాబ్ రోల్‌కైతే మనకి హైరింగ్ చేస్తున్నారు. అది కూడా టెక్స్ట్ బుక్ అని చెప్పే కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే జాబ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ అనేటికి. ఒక పార్ట్ టైమ్‌గా సైడ్ ఇన్‌కమ్‌గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనీని. మీరైతే మన ఛానలే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదైతే టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడైతే మనకి ఫ్రీలాన్సర్ టెలి కౌన్సిలర్ జాబ్‌కైతే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. మనకైతే ఇది కంప్లీట్‌గా పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మీరైతే కంప్లీట్‌గా ఫుల్లీగా రిమోట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకైతే ఇది బిజినెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కింద అయితే మనకి జాబ్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ బుక్ అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. వీళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేటివి స్టూడెంట్స్‌కి ఆల్ మెంబర్స్‌కి అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్ ఎగ్జామ్స్ మీద ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. అండ్ బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, రైల్వేస్, గేట్, యూపీఎస్‌సి ఇలా వీళ్ళైతే కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకైతే 3 క్రోర్ స్టూడెంట్స్ దగ్గర వీళ్ళకి రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత 470 క్రోర్స్ క్వెషన్స్‌కి అయితే సాల్వ్ అనేది చేశారు వీళ్ళు వెబ్ యాప్ ద్వారా. అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ అనే కంపెనీ పర్ఫెక్ట్ ఇంక్యుబేటర్ ఫర్ టాలెంట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత మీకైతే ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరనేది బెస్ట్ మెంటార్ అండ్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఫీల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీకైతే ఇదొక స్టార్టప్ అన్నమాట. అండ్ ఆల్సో హండ్రెడ్స్ ఆఫ్ రిమోట్ ఇంటర్న్స్ అండ్ ఫ్రీలాన్సర్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తూ ఉంటారు. మీకైతే ఈ ఫ్రీలాన్సర్ టెలి కౌన్సిలర్ జాబ్‌కైతే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీకైతే టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ గైడ్ ద పొటెన్షియల్ స్టూడెంట్స్. వీళ్ళకైతే స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళందరికైతే మీరు గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో అని చెప్పి ఇలాంటి మోటివేషన్ గైడెన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కెరీర్ డెసిషన్స్ మీద స్టూడెంట్స్‌కి. అండ్ ఆల్సో ఆ స్టూడెంట్స్‌కి గాని, కస్టమర్స్ గాని ఎవరికైతే ఆపర్చునిటీని ఆప్ట్ చే అంటే కోర్సెస్‌ని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకైతే క్వెరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరైతే వాటిల్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే ఆన్ బౌండ్ కాల్స్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్లింగ్ మెంబర్‌షిప్ టు ద స్టూడెంట్స్. వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ కోర్సెస్‌నైతే స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ ఇచ్చి వాళ్ళకైతే కోర్సెస్‌ని ఆప్ట్ చేయాల్సుంటుంది. తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొడక్ట్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్. మీకైతే డీటెయిల్‌గా ప్రొడక్ట్ ఫీచర్స్ అయితే మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. తర్వాత రైట్ కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్. మీరైతే కస్టమర్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు ఇవ్వాల్సుంటుంది. తర్వాత టెలికాలర్ రిక్వైర్మెంట్స్. మనకైతే టెలికాలర్‌గా ఉండడానికి మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకైతే జస్ట్ హై స్కూల్ డిప్లొమా చేసుంటే సరిపోద్ది. మీరైతే కంప్లీట్ అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎనీ ఈక్వివలెంట్ అని చెప్పి మనకిచ్చారు. సో, ఇంటర్ పాస్ అయినా, ఏదైనా ఐటీఐ పాస్ అయినా ఆర్ డిగ్రీ పాస్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పాస్ అయినా సరే. సో, దీనికైతే పాలిటెక్నిక్ వాళ్ళకైతే చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డిప్లొమా అని చెప్పిచ్చారు కాబట్టి ఈక్వివలెంట్ అని చెప్పిచ్చారు కాబట్టి సో, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, గ్రాడ్యుయేట్, డిప్లొమా ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎనీ డొమెస్టిక్ అవుట్‌బౌండ్ ఆర్ టెలి సేల్స్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ రిక్వైర్డ్. మీకేదో ఎటువన్నా సేల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న, కస్టమర్ సర్విస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికైతే ప్లస్ అవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకైతే జస్ట్ ఎలిమెంటరీ స్కూల్ హిందీ లాంగ్వేజ్ వస్తే సరిపోద్ది. అంటే ప్రొఫిషియన్సీ అయితే అవసరం లేదు. జస్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఇంగ్లీష్ వస్తే హిందీ వస్తే సరిపోతుంది. మినిమమ్ ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకైతే 18+ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు 18 ఉంటే చాలు. 18 ఇయర్స్ ఉంటే చాలు. మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకైతే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సూపర్బ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో అబిలిటీ టు స్విచ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఆన్ ఎ వీమ్.
అండ్ సూపర్బ్ ఇంటర్‌పర్సనల్లీ రిసర్చ్ అండ్ రికార్డ్స్ కీపింగ్ స్కిల్స్. మీకైతే స్కిల్స్ అనేవి అప్‌గ్రేడ్ చేస్తూ ఉండాలి ఒకప్పుడు. తర్వాత మీకైతే కెపాసిటీ టు రిసీవ్ క్రిటిక్ వితౌట్ ఇంటర్నలైజింగ్ ఇట్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. సో, ఎవరైతే ఫ్రీలాన్స్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఇంటి నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరికైతే మళ్ళీ కెరియర్‌ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికైతే ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళందరికి కూడా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకైతే ఇక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, రెజ్యూమ్. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేప్పుడు మాత్రం ఇక్కడ పైన కనిపిస్తున్న జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అయితే మీరు మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి, మోడిఫై చేసి మాత్రమే ఆ లేటెస్ట్ రెజ్యూమ్‌నైతే మీరిక్కడ అప్‌లోడ్ చేయండి. అండ్ ఆల్సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే మనకి ఈ వచ్చిన కంపెనీస్ అన్నీ చాలా ఈమెయిల్స్ రెజ్యూమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాళ్ళైతే సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తున్నారు ఫిల్టర్ చేయడానికి. సో, ఆ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. సో, కెన్ యూ డెడికేట్ అరౌండ్ 4 అవర్స్ బిట్వీన్ 10 ఏఎం టు 8 పీఎం. మీరు 4 అవర్సే కాబట్టి సో, మీరైతే యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ఫ్లూయెంట్ హిందీ. మీకు ఎలిమెంటరీ స్కూల్ హిందీ వస్తే సరిపోతుంది. యెస్ అని చెప్పి పెట్టండి. యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం చేశారో అదైతే పెట్టండి. తర్వాత లాస్ట్‌గా అయితే సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ గాని సెలెక్ట్ చేసినట్లుగానైతే మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాతయితే మీ ఈమెయిల్‌కైతే కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. మీరు అప్లై చేసినట్టు. మీకు ఈమెయిల్ వచ్చిన తర్వాత ఆ ఈమెయిల్‌లో అయితే మీకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ ఫార్మ్ అనేది. ఆ ఫార్మ్‌ని కూడా అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్మ్ ఫిలప్ చేస్తే మాత్రమే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది కంప్లీట్‌గా. ఎవరికైతే జాబ్స్ చాలా బాగా నీడ్‌గా ఉన్నారో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు ఈ జాబ్స్‌కి. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, 12థ్ పాస్ అయ్యారో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. డిగ్రీ పాస్ అయిన, గ్రాడ్యుయేట్ చేసి. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.